హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను మ్యాగీ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో ఈ స్పైసీ మ్యాగీ ఎలా చేసిందో చూసుకోండి. ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకున్నాను, ఆయిల్ పోద్దాం అనుకున్నాను కానీ ఆయిల్ లేదు అందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోయాను. సో ఇందులో ఇది ఓపెన్ చేద్దామంటే ఓపెన్ కాలే. మళ్ళీ అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్, మిర్చి అండ్ క్యారెట్ కట్ చేసుకొని ఇప్పుడు ఎల్లిపాయ అండ్ కారం దంచుకొని పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, క్యారెట్, మిర్చి అండ్ ఆనియన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాను. సో 5 minutes పెట్టేసినాక మనం ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్నది పెట్టేసుకొని అందులో కారం, ఉప్పు, గరం మసాలా అండ్ మ్యాగీ మసాలా వేసేసుకుంటున్నాను. మా అక్క హెల్ప్ చేస్తుంది నాకు కట్ చేయడంలో. అందులో ఆయన సోయా సాస్ కూడా వేసాను అండ్ అందులో కొన్ని వాటర్ పోసుకొని బాయిల్డ్ అయిపోయినాక అందులో మ్యాగీ వేసేసుకున్నాను. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో మ్యాగీ వేసేసి 4 మ్యాగీస్ వేసేసుకున్నాను నేను. సో 5 minutes వరకు అలాగే ఉంచాను. సో ఇది మా అక్క రైస్, బాదం, కాజు, జీలకర్ర వేసి చేసింది చిక్స్ కోసం. సో ఎల్లో చిక్స్ అయితే కాలు మంచిగా అయిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాము మేము, మంచిగా అయిపోయింది. సో మ్యాగీ అయితే అయింది. స్మెల్ మాత్రం ఎంత బాగా వస్తుంది, ఎంత బాగా వస్తుంది స్మెల్ మాత్రం. సో ఎప్పుడైతే మనం టేస్ట్ చేసి చెప్తా నేను. సో ఎంత మంచిగా పొగలు ఎంత సూపర్గా, చూస్తే కూడా బాగుంది. కిచెన్ మొత్తం స్మెల్తో నిండిపోయింది. సో మీకు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. సో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, స్పైసీగా. కోల్డ్ అయిన వాళ్ళకి మంచి టేస్ట్ వస్తాయి ఇది మాత్రం. సో ఈ రెసిపీ అయితే కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.